ఇందులో అంబరీషోపాఖ్యానం మీరు భాగవతంలో చదువుతారు. నహుష చరిత్ర అని అది భాగవతంలో అంత గొప్పగా వర్ణింపబడుతుంది. భారతంలో వస్తుంది నహుష చరిత్ర. ఒక్కొక్క చక్రవర్తి కథ అంత గొప్పది. అంతటి మహాపురుషులు పుట్టినటువంటి వంశంలో పుట్టిన రాముని యొక్క గుణముల చేత ఆ పై వాళ్ళందరూ అన్నారు, ఈయన పుట్టి మేము తరించామన్నారు. అంతటి మహానుభావుడయా ఈయన. విగ్రహం చూపించి రాముడి విగ్రహం అని చెప్పి సెల్ఫీ తీసుకోలేదు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిధానము. సీతమ్మ అయోనిజ, నరకాంత కాదు. అదమే కృషత క్షేత్రం లాంగలా దుద్దిదావయ క్షేత్రం శోధయతాలబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అని చెప్పాడు జనకుడు. నేను భూమిని దున్నుతుంటే పైకి లేచిందని చెప్పాడు. పిల్ల పడుకుని దొరకలేదు, పైకి లేచింది. లేచేది కుండలినీ శక్తి, సాక్షాత్ జగన్మాత, మాయాస్వరూపిణి. ఆమెని నియమించగలిగినటువంటి పురుష నిధానము.